సంఘ అధ్యక్షుడు ఎల్పాటి భీమరాజు అనే నేను తెలియజేయనది ఏమనగా గత ప్రభుత్వంలో ఇదే రకంగా మధ్యవర్తులు లేకుండా సచివాలయం నందు రిజిస్ట్రేషన్లు జరపడానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అప్పట్లో కూడా మేము నిరసన వ్యక్తపరిచాము. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దస్తావేజు లేఖల రాష్ట్ర సంఘానికి ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎలా కొనసాగిస్తున్నారో అలాగే రిజిస్ట్రేషన్లు దస్తావేజు లేఖల ద్వారా రిజిస్టర్ వారి ఆఫీస్ నందు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాము. సచివాలయాలు ఉంటాయి కానీ రిజిస్ట్రేషన్ మాత్రం సబ్ రిజిస్టర్ వారి ఆఫీస్లోనే జరిగేలా చేస్తాం, మీకు వచ్చిన భయం లేదు అని చెప్పేసి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి రాగానే వారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. కానీ మరలా అదే ప్రభుత్వం దస్తావేజు లేఖలు లేకుండా రిజిస్ట్రేషన్లు ఫ్రంట్ ఆఫీస్ అని పేరు పెట్టి అందులో కొద్దిమంది ఉద్యోగస్తులను పెట్టి వారు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు, మధ్యవర్తుల ప్రమేయం లేదు, మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు 396 జీవోను ఆయన ప్రవేశపెట్టి దస్తావేజు లేఖలకు ఇబ్బందికరంగా తయారయ్యాడు. అయితే కక్షిదారుల ఆస్తులకు కూడా ఇది రక్షణ ఉండదు. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడంటే రిజిస్ట్రేషన్ ఏదైనా చేసుకోవాలంటే తన కొడుక్కి కూడా దస్తావేజులు ఇవ్వరు, కానీ దస్తావేజు లేఖరికి తన ఆస్తి యొక్క దస్తావేజులు ఇచ్చి జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి మాకు ఇస్తాడు. అంటే మాపై గల అంత నమ్మకం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తపరుస్తారు. ఈ రోజున రిజిస్ట్రేషన్లో మేము ఆపలేమండి. దస్తావేజు లేఖలో కేవలం మేము ఆపాలంటే రిజిస్ట్రేషన్ ఆపలేము, కానీ రైతుల సపోర్టుతోనే మేము ఈ ధర్నాలు, ఈ పెన్ డౌన్ కార్యక్రమం ఈ నెలాఖరు వరకు చేస్తున్నాము. ఈ రోజున శంకర్ రవి అనే ఒక రైతు, ఇది తప్పుడు కార్యక్రమం, ఇది పూర్వం నుంచి ఉన్నది, మా ఆస్తులకు రక్షణ పోతుందని ఆయన బాధ వ్యక్తంపరుచుకొని ఈ రోజున అయ్యే ఖర్చంతా వారు పెట్టుకొని మాకు సహకరించారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేశారని చెప్పేసి రైతులు కూడా చాలా సంతోషించారు. మేము ప్రతి ఆస్తికి మేము బాధ్యతగా ఉంటూ చాలా సక్రమంగా వ్యవహారాలు పూర్తి చేస్తాం. చిన్న కథ ఏంటంటే, ఒక కప్ప శ్రీరాముడి దగ్గరే ఆ చుట్టుపక్కల ఉన్న దూరంగా ఉన్న ఏదైనా ఆపద వస్తే శ్రీరాముల వారినే తలుచుకునేది, రామా అనేది ఒక ఆపద వస్తే. కానీ ఓ రోజు శ్రీరామచంద్రమూర్తి ఒక రాయి మీద కూర్చుని బాణం ఆ కప్ప మీద అలా పెట్టాడు సపోర్ట్. కానీ కప్ప మీద ఈ బరువు అంతా ఉండడంతో చాలా ఇబ్బందికరంగా అయింది. తర్వాత అది కొంచెం అరిపినిపించి గబాల్ని బాణం తీస్తే శ్రీరాముడు, ఇదేటమ్మా రామ అంటే నేను వెంటనే తీసేద్దును కదా, ఇదేంటి ఎంతసేపు ఎలా భరించావు ఈ బాధనని చెప్పేసి అడిగితే ఆ కప్ప అందే, నాకు ఏ ఆపద వచ్చినా సరే రామ అనుకునేవాడిని, కానీ ఆ రాముడే నా మీద ఈ భారం ఇస్తే నేను ఎవరికి చెప్పుకోను తండ్రి అని చాలా బాధపడింది. అదే రకంగా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలైతే, లోకేష్ ఇచ్చిన హామీలైతే, మన సీఎం గారు ఇచ్చిన హామీలైతే నమ్మి, అలాగే ప్రభుత్వము, అలాగే రైతులు, కక్షిదారులు అందరూ కూడా, లేఖర్లు కూడా నమ్మి మేము ఉంటే నమ్మక ద్రోహం చేసే ఈ 396 జీవోని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం చాలా బాధాకరమైన విషయం. అందుచేత మాకు రైతులు, కక్షిదారులు అందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మేము ఇలాగ పెన్ డౌన్ చేయగలుగుతున్నాము. ఇది గమనించి ప్రభుత్వం వారు 396 జీవోను వెనక్కి తీసుకొని రద్దు చేయవలసిందిగా ఏలిన వారిని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కోరుకొండ దస్తావేజు లేఖల సంఘం.